కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ లో గత 3 రోజులుగా జరుగుతున్న గొడవలు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకుని పోలీసులు గత 2 రోజులుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పగానే వస్తున్న పోలీసులు వారి యొక్క ట్యాబ్ లో ఫోటోలు వీడియోలు తీసుకుని వెళ్తున్నారు. కానీ న్యాయం చేయడం లేదని డబుల్ బెడ్రూమ్ వాసులు పోలీసులపై రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అని పోలీసులను నిలదీశారు. ఒకే కుటుంబంకు సంబంధించిన 4 వ్యక్తులు వడ్ల నాగరాజు, భరత్ కుమార్, సుమలత, అంజలి కలిసి తోకల శ్రీనివాస్ పైన దాడి చేయడం జరిగింది. గత 2 రోజులుగా గొడవలు చేస్తున్నారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గాయాల పాలైన తోకల శ్రీనివాస్ అన్నారు. తన ఇంటి పక్కన ఉన్న నాగరాజు మొదటి రోజు తన యొక్క ముస్లిం దోస్తును నాగరాజు ఇంటికి తీసుకువచ్చి త్రాగిన తర్వాత తనతో ఇష్టం వచ్చినట్లు బూతు మాటలు మాట్లాడడం జరిగిందని, 2వ రోజు నాగరాజు కొడుకు భరత్ కుమార్ ఫ్రెండ్స్ సిక్కుల వారిని తీసుకువచ్చి తల్వార్తో చంపేస్తామని బెదిరించారని, ఇట్టి విషయం పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోజు రాత్రి వెంచర్లోకి రావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం జరిగిందని, వెంచర్లోకి ఎందుకు రావాలి అన్నందుకు నన్ను 4 కలిసే ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగిందని తెలిపారు. ఏమైపోయిందంటే అరే ఓడి అంటున్నావు, ఎందుకు వచ్చినప్పుడు నువ్వు ఏ ఊరు అని చెప్పి ఇక్కడ ఉండాలమ్మా అన్నారు. అరే నువ్వు ఓడి దిగు అని ఆయన అన్నాడు. ఓడు ముస్లిమ్స్ పిల్లవాడు బయటకి వచ్చినోడు ఉన్న సీన్ అనే వ్యక్తి మీకు నీ దిగుడు. ఇక అంటే కలవాడు బండి తాళ చేయి ఏం చేసుకున్నాడు. ఏం చేసుకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారు, ఉల్లిదాకా వేస్తే చాపి మనం చాపిచ్చు చాపి కానీ ఊళ్ళకి పోయించిన వాళ్ళ కొడుకు అదే బండి పిచ్చి పంపించారు. అదే నైట్ పరారు చేసాడు. ఇట్లా పోయారని మేము అందరం వచ్చేవారు కల్లా ఇప్పుడు నాగరాజు కొడుకు భరత్ జరిగింది. ఆయనకు ఉన్నది బిల్డింగ్ అలాగా కామారెడ్డి షబ్బీర్ నాయకత్వంలో, కాటిపల్లి వెంకటరెడ్డి నాయకత్వంలో ఈ డబుల్ బెడ్రూమ్లో ఏముందో కానీ వాళ్లకు మంచి చెప్తే చెడు అవుతుంది. 4వ రోజు 100 డైలాగులు వచ్చింది. వాళ్ళ ముంగటిని ముక్కులు వాళ్ళ కొట్టి రక్తాలు వెళ్తే ఇక వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? దేవునిపల్లి పోలీసుకు నిన్న కంప్లైంట్ చేసిన, రాత్రి 12 గంటలకు రెండో కంప్లైంట్ ఇచ్చిన. షిప్లను పట్టుకొని వస్తే మొన్న తుర్కోళ్ళని పట్టుకొని వస్తే ఎల్లగొట్టిన దానికి తప్పయింది. మరి నా ఇంటి పక్కకే ఉంటూ రేపు మాట్లాడుకుందామంటే నేను బాండ్ పేపర్ కోసం ఒక పిల్లగాని తోలుకుంటాను. ఆ పిల్లగాన్ని కూడా నా ఎంబడొచ్చిన పిల్లగానికి ఫోన్ చేసి వెంచర్లకు రా, ఆడ చూసుకుందాం ఏడ చూసుకుందామంటే తల్లిదండ్రులకు అప్పచెప్పిన దానికి నా నెత్తి వాళ్ళకు కొట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయారంటే భరత్ తండ్రి వడ్ల నాగరాజు కుమార్ వాళ్ళని అప్పచెప్పి ఇట్లా అన్న మీ కొడుకుని ఇంట్లోకి ఫోన్ ఇయ్యకూరి, బయటకు వెళ్ళనియకూరి, ఇట్లా ఫోన్ వచ్చింది మీ కొడుకు మాట్లాడాక నేను విన్నా అద్దు ఈ దేవునిపల్లి చేస్తే సార్ 4వ రోజు ఫస్ట్ ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చిండు వాళ్ళ ఇంట్లోకి. అందరిని గల్లీలో అందరిని తిడితే లంజలు లంబడీలు అంటే అని కట్టేసి బండి గుంజి చాలా చేయి పెట్టుకుంటే మా ఇంటి పక్క పిల్లగాడు నమ్మించిన దానికి వారిని పార్సల్ చేశారు. 2వ రోజు గొడవ, 3వ రోజు పోలీసుల ముంగడినే కొట్టారు. 100 డైలాగులు వచ్చినాక డైలీ వస్తారు. వచ్చినా అని వాళ్ళ న్యాయం ఏముంది? ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు, మీ ముంగడిని ఉన్నారు. రామనుడు ఏంది, ఈ కాంప్రమైజ్ ఏంది, మరి వాళ్ళకు నా మీద కక్ష ఏంది? ఏమన్నా జాగ భూముల మీద నా ఇంటి పక్కులు గారు, నా కులపొలు గారు
నా ఆస్తి పంచుకున్న వాళ్ళం కాదు. డబుల్ బెడ్రూమ్ అంటే